లాక్డౌన్ సమయంలోనే బేబీ కథతో పాటు గమ్ గమ్ గణేష స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. రష్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్, నాతో పాటు మా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటుంది. అందుకే గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫన్నీగా చిట్ చాట్ చేశాం. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాస, భయం, కుట్ర అనే 3 పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎక్సైట్ చేసింది, యూనిక్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను. ఈ మూవీ షూటింగ్ డిలే అయింది. నేను బేబీ మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైం పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగటం ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండ్ హాఫ్ లో వినాయకుడు మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటి కోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్ళీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైం పట్టింది. ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. గమ్ గమ్ గణేష కథతో ఆ ప్రయత్నం చేయొచ్చని నమ్మకం కలిగింది. నాకు రా యాక్షన్ మూవీస్ చేయటం ఇష్టం. ధనుష్, కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్, అనంతోజు, సితార ఎంటర్టైన్మెంట్స్ లో కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంది. డైరెక్టర్ సాయి రాజేష్, ఎస్కేఎన్ వైష్ణవి, నేను కలిసి బేబీ కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూటీ సినిమాలో నటిస్తున్నాం. ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ అయిందని